ఏమండోయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి స్వీట్ తోటి మేము ముందుకు వచ్చామండి. అదే కొబ్బరి ఉండలు చేయబోతున్నానండి. మనకి కొబ్బరి చెక్కలు ఎప్పటికప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయండి. దేవుడు కొట్టినప్పుడు కానీ లేకపోతే పండగలప్పుడు ఏదో రకంగా కొబ్బరి చెక్కలు ఇంట్లో ఉంటాయి కదండి. అవి మంచిగా మనం కొబ్బరి ఉండలు చేసి పెట్టుకోవచ్చండి. పిల్లలకైతే చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైనా పెద్దలైనా అందరికీ కొబ్బరి అనేది చాలా మంచిదండి. సో కొబ్బరి ఉండలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి ఉండల కోసం నేను 2 కొబ్బరికాయలని ఇలాగా చెక్కలో చేసి ముక్కలు తీసుకుని మిక్సీలో పట్టానండి. ఇలాగా కొబ్బరి కూరలాగా పట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే కొబ్బరి కూరు ఉంటది కదండీ! దాంతో తురుములాగా కూడా తీసుకోవచ్చు. ఇది 2 కప్పుల కొబ్బరి కూరండి. 2 కప్పుల కొబ్బరి కూరకి ఇదిగో 1 కప్పు బెల్లాన్ని ఇలాగా చిన్న ముక్కలుగా కొట్టి పెట్టుకున్నాను. ముందుగా నేను తీసుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి. దీనిలో జస్ట్ ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. పాకం ఏమి రానవసరం లేదండి. జస్ట్ మరిగించుకుంటే సరిపోద్ది. పొయ్యి మీద పెట్టిన ఒక నిమిషంలోనే బెల్లం అంతా కరిగిపోద్దండి. బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని దించేసుకుంటున్నాను. దించి పక్కన పెట్టేసుకుందాం. దీని మీద ప్యాన్ పెట్టుకుని కొబ్బరిని వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొబ్బరిని వేయించుకోవాలి. నెయ్యి మరిగిన తర్వాత ఈ కొబ్బరి తురుము అంతటిని కూడా వేసేసుకుందాం. ఇందులో పాలు తడి ఉంటుంది కదండి కొబ్బరిలో, ఈ తడి అంతా కూడా ఆరిపోవాలన్నమాట, డ్రై అయిపోవాలి. అప్పుడే మనకి కొబ్బరి ఉండలు నిల్వ ఉంటాయి. అందుకని ముందుగా వేయించుకోవాలి. కొబ్బరి అడుగు పడుతుందండి. దీన్ని ఇలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. 3 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే మనకు కొబ్బరి తడంతా పోయి కొంచెం డ్రైగా అవుతుంది అనమాట. అప్పటి వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. మనకి కొబ్బరి చూడండి చక్కగా ఇలా డ్రైగా అయింది, తెలిసిపోతుందండి మనకి. ఒక 3 మినిట్స్కే ఇలా అయిపోద్ది. ఇప్పుడు దీనిలో మనం పాకం కరిగించి పెట్టుకున్నాం కదండి బెల్లాన్ని, ఇది వడకట్టి పోసేసుకోవాలి. అంటే బెల్లంలో ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే మనం దాన్ని తీసేసుకోవడం కోసం వడకడుతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ కొబ్బరిని చక్కగా చుడితే ఉండయ్యేలాగా అయ్యే వరకు కూడా దీన్ని వేయించుకోవాలండి. బెల్లం పాకంలో ఉడికించుకోవాలి. ఎంత టైం పట్టచ్చు? ఒక 5-6 నిమిషాలు టైం పడుతుందండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని కన్సిస్టెన్సీని దింపుకుంటారండి. అంటే పాకం కొంచెం లేత పాకంగానే దింపేసుకొని ఉండలు చుట్టుకోవచ్చు, ముద్ర పాకం అయ్యే వరకు ఉంచుకొని చుట్టుకోవచ్చు. అది మనకి ఏ రకంగా ఇష్టమైతే ఆ రకంగా చేసుకోవచ్చండి. పాకం ముదిరితేనే ఉండ అవుతుందండి మనకి. కాబట్టి కొంచెం పాకం జిగురు పాకంలా వస్తుంది, చుడితే ఉండ కూడా అవుద్ది. ఆ టైంలో మనం ఆ కన్సిస్టెన్సీలో దింపేసుకోవాలి. ఇలా మనం వేయించుకుంటూ ఉండగానే ఇలా కొంచెం ఉండ చుట్టుకొని చూసుకోవాలండి. చూడండి, ఇది మనకి ఇంకా ఉండ అవ్వట్లేదు, అంటే ఇంకా పాకం రాలేదన్నమాట. దీన్ని ఇంకా దగ్గరికి ఉడికించుకోవాలి. అలా చెక్ చేసుకోవాలండి. ఉండ అయ్యే వరకు మనం దీన్ని వేయించుకోవాలన్నమాట ఇలాగా. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకులు కూడా వేసుకుందాం. పంచదారతో కలిపి ఒక 3-4 యాలకులను ఇలా దంచుకొని వేసుకున్నామండి. ఇవి దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, అడుగంటేస్తూ ఉంటుంది లేకపోతే. తక్కువ మంట మీద జాగ్రత్తగా చేసుకుంటే ఒక 5-6 నిమిషాలకి మనకి చక్కగా ముద్రపాకంలాగా అయ్యి ఉండవుతుందండి మంచిగా. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి, ఉండ అవుతుందో లేదో. చూడండి, మనకి ఇది ఉండ అవుతుంది చక్కగా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుని దింపేసుకుందామండి. దీన్ని దింపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చుట్టుకుందాం. కొబ్బరి పూర్తిగా చల్లారిపోయిందండి. దీన్ని ఉండలు చుట్టేసుకుందాము. ముందుగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుందాం. వేడి వేడి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయండి. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఒకసారి. ఎంత సింపుల్గా చేసామో చూసారు కదండి. చాలా తక్కువ ఐటమ్స్తో అసలు ఈజీగా చేసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, బాగుంది. గమ్మిగా మంచి పాకం కుదిరిందండి. ఆహా, అవునా, ఎక్సలెంట్. చాలా బాగా. మీరు కూడా ఈ రకంగా కొబ్బరి ఉండలు తయారు చేసుకోండి. పిల్లలకి చక్కగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత
ఒక ఉండేటువంటి చక్కగా తింటారు. మా రోహిత్ ఆల్రెడీ అడుగుతున్నాడండి, డాడీ కొబ్బరి ఉండలు కావాలి, మమ్మీ కొబ్బరి ఉండలు కావాలని. 3 రోజుల నుంచి అనుకుంటున్నాం చేద్దామని, ఈరోజు కుదిరింది. అదండి, మా ఈ కొబ్బరి ఉండలు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తాయండి, ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి, ఫుడ్ వీడియోలు ఉంటాయి, ట్రావెలింగ్ వీడియోలు ఉంటాయండి మన ఛానల్లో. ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి అందరికీ.